2 రోజుల మహానాడు గ్రాండ్ సక్సెస్ లో 3వ రోజు భారీ బహిరంగ సభని సక్సెస్ చేసేందుకు శ్రేణులంతా కూడా ఇప్పటికే ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అయితే మనతో ఈ అంశాలు మాట్లాడడానికి మంత్రి రామానాయుడు ఉన్నారు. గత 10 రోజుల నుంచి ఆయన కడపలోనే వేసి మహానాడు సక్సెస్ చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. రామానాయుడు గారు, ఎట్లా ఈ రోజు బహిరంగ సభకి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఏ అంశాలు కీలక అంశాలు ప్రకటన చేస్తారనే ప్రచారం తెలుస్తుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? మీరు చూశారు, నిన్న మొన్న 2 రోజులు కూడా ఎవ్వరు ఊహించినటువంటి కడప గడ్డ మీద కూడా మహానాడు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి పరిస్థితి చూసడం జరిగింది. సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా ఆశ్చర్యం గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేవాడు, రాయలసీమ పోయింది. ఇప్పుడు ఆఖరికి కడప జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని హుషారు గాని జోరు చూస్తుంటే వైఎస్ఆర్సీపీ బేజారెత్తుతున్నటువంటి పరిస్థితి. నిన్న 2 రోజులు జరిగినటువంటి మహానాడు విజయవంతంతో ఈ 3వ రోజు జరిగేటువంటి బహిరంగ సభకు కూడా పెద్ద ఎత్తున, అంటే ఈవేళ ఒక కడప జిల్లా నుంచే కాదు 175 నియోజకవర్గాల నుంచి, అందులో కూడా పర్టికులర్ గా కడప ఉమ్మడి జిల్లా, అదేవిధంగా సరౌండింగ్ 100 కిలోమీటర్స్ ఏరియా ఏదైతే ఉందో అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఇప్పుడు కూడా మాకు సమాచారం వస్తుంది. ఎక్కడికక్కడ బస్సెస్ కి ఆల్రెడీ సీటర్స్ ని మించి బస్సెస్ కు వస్తూ ఉన్నారు. ట్రాన్స్పోర్టేషన్ మాకు సరిపోవట్లేదు, ఇంకా ట్రాక్టర్లో లేకపోతే ఇతరత్ర వాహనాల మీదే మేము అరేంజ్మెంట్ చేసుకుని మహానాడుకు వస్తున్నాము అనేటువంటి పరిస్థితి ఉంది అని అంటే, ఈవేళ రాయలసీమలో కూడా, అందులో పర్టికులర్ కడప జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి మరి యువత గాని అదేవిధంగా రైతాంగం గాని ఎంత భరోసాగా ఉందని అర్థమవుతోంది. ఏదైతే మీరు చెప్పినట్లుగా ఈరోజు ఈ యొక్క కడప మహానాడు చరిత్రను ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి విధంగా జరగబోతోంది. నిన్న మొన్న కూడా చూశారు, తీర్మానాలు కూడా గతంలో జరిగిన మహానాడు కంటే కూడా భిన్నంగా, ఎందుకంటే ఒక మోస పద్ధతిలో కాకుండా ఏదైతే నారా లోకేష్ బాబు గారి యొక్క మార్కు ఏదైతే ఉందో నిన్న తీర్మానాల్లో కూడా కనిపించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు మహానాడు వేదిక మీద కూడా పర్టికులర్ గా ఏదైతే ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి సంబంధించి గాని, ఇక్కడ మనం ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ప్రాంతానికి మనం ఏం చేశాం, భవిష్యత్తులో కూడా ఏం చేయబోతాం అనేది కూడా ఈ వేదిక ద్వారా ఈ యొక్క రాయలసీమ ప్రజలకు కూడా ఒక మెసేజ్ కూడా ఈ రోజు ఇవ్వబోతోంది. 2 రోజుల మహానాడులో ముఖ్యంగా కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు. నారా లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే బాగుంటుంది అని చంద్రబాబు గారి సలహాలు సూచనలు కూడా చేస్తున్నారు. ఎట్లా ఒక కీలక నిర్ణయం ఈ రోజు ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? అంటే చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఒక పరిపాలనా దక్షుడు, ఒక అనుభవజ్ఞుడు, ఈవేళ ఒక సీనియర్ పొలిటీషియన్ ఈవేళ దేశంలోనే. ఎన్టీ రామారావు గారు అందించినటువంటి పార్టీని మళ్లీ ఒక 2వ శకం మరి ఇంత పెద్ద ఎత్తున నడిపించిన వ్యక్తి. ఎవరికి ఏ సమయంలో ఏ పదవి ఇవ్వాలనేది ఆయనకే అనుభవం ఉంది. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా నారా లోకేష్ బాబు గారికి ఒక బాధ్యతలు పార్టీ పరంగా అప్పచెప్పాలనేటువంటిది అయితే కార్యకర్తల నాయకుల్లో ఉంది. ఎందుకంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అభివృద్ది సంక్షేమం వైపు బిజీగా, అంటే మీరు చూస్తూ ఉన్నారు, గత 5 సంవత్సరాల్లో విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్లీ ఇప్పుడు నిర్మాణం వైపు నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ప్రజా సంపదను ఏదైతే దోపిడీ లూటీ చేసేశారో మళ్లీ వాళ్ళందరి నుంచి కూడా ఆ ప్రజల సొమ్మును వెనక్కి కక్కించేటువంటి పనులు ఉన్నాయి. అంటే ఇన్ని రకాల అడ్మినిస్ట్రేషన్ లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి సమయంలో పార్టీకి కూడా ఒక బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తిగా సమయాన్ని కేటాయించేటువంటి విధంగా నారా లోకేష్ బాబు గారికి అప్పచెప్పాలి, ఒక బాధ్యతలు ఇవ్వాలనేది కార్యకర్తల నాయకుల నుంచి ఉంది. కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏ సమయంలో ఎలా ఇవ్వాలి, ఏమి చేయాలనేది ఆయన ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే పార్టీలో అందరం కూడా ఆయన నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం. చివరిగా మహానాడుపై వైసీపీ విమర్శలు చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న కామెంట్ చేసిన పరిస్థితి ఎలా చూస్తారు దీన్ని? అంటే మహానాడు గురించి వైసీపీ మాట్లాడుతుందని అంటే వాళ్ళ గుండెల్లో భయం మరి ఏర్పడినటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా కనపడుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఊహించరా రాయలసీమలో ఇంత పెద్ద ఎత్తున మహానాడు మరి జరుపుకోవడం, అందులోనూ ప్రత్యేకించి కడపలో. ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి రాయలసీమలోనూ, అందులోనూ ఆయన సొంత కడప జిల్లాలో నిన్న మీరు చూశారు, ఎవరైతే 2 రోజుల ప్రతినిధుల సభలో ఉదయం 7 గంటలకు వస్తే రాత్రి పూర్తయ్యేంత వరకు కూడా కదలకుండా తీర్మానాలు వినడం గాని, ఆ 2 రోజుల సక్సెస్ తో పాటుగా ఈ 3వ రోజు కూడా ఇంత పెద్ద ఎత్తున హుషారు జోరు ఈ యొక్క కడప జిల్లాలో కనిపిస్తూ ఉంటే అది తట్టుకోలేక
బేజారెత్తినటువంటి వైఎస్ఆర్సీపీ మరి ఈ రోజు మహానాడు గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మహానాడు అంటే ఈ రోజు ప్రజాస్వామ్యబద్దంగా ఒక జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడం గాని, రాష్ట్రానికి ఏం చేశాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనేటువంటి ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చేటువంటి ప్రజాస్వామ్యబద్దంగా జరుపుకుంటాం మహానాడు. మీ మాదిరిగా ప్లేనరీ పెట్టుకుని ఏదో తల్లిని ఏదైతే అధ్యక్ష పదవి నుంచి తీసుకోవడానికి ప్లేనరీ, లేకపోతే ఎవరైనా పోటీకి వస్తారేమో పార్టీలో, అమ్మ వస్తుందా, చెల్లి వస్తుందా, ఇంకొకళ్ళు వస్తారనే భయం ఏమైనా ఉండి శాశ్వత అధ్యక్షుడిగా నిర్ణయం తీసుకోవడానికి ప్లేనరీలు పెట్టుకున్నట్టుగా కాదు. ఇది కార్యకర్త దగ్గర నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, జాతీయ అధ్యక్షుడు ఎక్కడున్నారు? ప్రాంగణంలో ఉన్నాడు. మా నారా లోకేష్ బాబు గారు ఎక్కడున్నారు? ప్రాంగణంలో ఉన్నారు. అంటే కార్యకర్తలు ఎక్కడుంటే అక్కడే వాళ్ళు కూడా ప్రాంగణంలో ఒకరోజు కాదు, అప్పుడే గత 3 రోజుల నుంచి కూడా వాళ్ళు కూడా ప్రాంగణంలో ఉండి బస చేసి ఉన్నారనంటే మహానాడు పట్ల ఈ మాకున్నటువంటి ఒక నిబద్ధత. మహానాడు అంటే ఏదో తెలుగుదేశం పార్టీ పండుగ కాదు ఇది. ఇది ఎవరైతే తెలుగు జాతి ఎవరైతే ఉందో యావత్తు తెలుగు జాతి పండుగ. అందుకే వాళ్ళ ఈర్ష్యతోటి అసూయతోటి మరి మాట్లాడేటువంటి మాటలు అనే విషయం తెలియజేస్తారు. అంటే మంత్రి రామానాయుడు చెప్తున్నారు ఈ 2 రోజుల మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ రోజు కూడా ఈ కీలకమైన బహిరంగ సభలో రాయలసీమకి ఇప్పుడు వరకు ఏం చేశాము, రాబోయే రోజులు ఏం చేయబోతున్నాము కూడా స్పష్టత ఇవ్వబోతున్నామని చెప్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు కూడా కొట్టి పారేస్తున్నారు. వైసీపీ ప్లేనరీలా కాదు, టీడీపీ అంటే ఒక సిద్ధాంతకాల పార్టీ అని కూడా రామానాయుడు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్, ఎన్టీవీ, మహానాడు, కడప.